ఏమైంది గంత కోపంగా ఉన్నావు? పోయిలా కొరకొచ్చేది నువ్వేదో అర్థమైతలేదు. ఆ నాకెంత మంచి మొగడు దొరికిండా అని సంబరం కొద్ది సవసవ అంటుంది పానం. గూతెల్ల నీకు వాతలు పెడతా చెప్తా మరి. అరే నేనేమన్నా నేను సూర్యుని కట్టి అట్టేమంటాను? లేచిన కాల్చి నీ పాజిజోలికి వచ్చినా నేనేమన్నా? ఏ తాత మాట జారినామనుకో నీ తీట వాప్త అయ్యేలా మరి చెప్తానా. జిడిగింజ సిగ్గు లేదా అని అంటే నల్లగానే ఉంటే నాకేం సిగ్గు అన్నదట. గట్లున్నది నీ కథ. చేసేటి అన్ని చేసుకుంటానే అన్ని మొల్లికాయ మాటలు మాట్లాడుతున్నావు. అరే నీ వార్తకేమన్నా వచ్చిందా? నేను పైపులకెళ్ళి నీళ్లు జిమ్మినట్టే జిమ్ముతాను నా మీదకి. ఏమన్నా తప్పు చేస్తే ఉప్పు పెట్టి రాగాని ఈ మాటలేందే? అయ్యా అచ్చిండే సంసారి సల్ల గురికి ఎత్తెత్తగాల గురికి ఎడ్డి ఏం తెలియదు. అయితే గాని నువ్వు అప్పు ఎవరికి ఇచ్చినవే తాత? గా ప్రసాద్ గానికి ఇచ్చిన కదా. వాళ్ళ గురించి నీకు ఎరికేనా? వాడు బకెట్ నీళ్ళు పోసి చేపకు గాలం వేసే బాపతి గాడాడు. గా బాడకావకు ఈ బాడకవోయి అప్పిచ్చిండు. వాడు మళ్ళీ ఇవంటి ఇస్తాడా ఇప్పుడు? అయితమే తీరాదే. ఇంట్లోకి వచ్చిన కప్ప పోకపోతుందా? ఇచ్చినప్పు మళ్ళీ రాకపోతుందా? నువ్వేం భయపడకు. ఇగో గిసంటి సాత్రాలు ఎత్తనే నిన్ను సందుగలేసి సంపుతా. నేను అసలే పరికంపను పట్టుకుంటిడువా. గదే కదా నా బాధ కూడా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే మరి? ఇచ్చిన పైసలు మిత్తితో తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద పెట్టు. లేదంటే ఇయ్యాల చూడు నీ కథ ఎట్లుంటదో. పాటలు లేకుండానే నాగిని డాన్స్ చేస్తా. ఏ వాడు గసంటోడు కాదే, చాలా మంచోడు. వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను ఎన్నిసార్లు తీసుకోలే. ఆ చిన్నప్పటి నుంచి తెలిసినా పైసా విషయంలో అందరూ దేవుళ్ళేం కాదు. అందరి విషయం వేరు, వీరి విషయం వేరు. నాకు తెలుసు అని చెప్తాను కదా. నువ్వంటే ఇప్పుడు వచ్చావు. వాడు నాకు ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి మా దోస్తాను. సరే చూస్తా కదా. ఇప్పుడు నువ్వు పైసలు తీసుకురాకపోతే గప్పుడు ఉంటది నీ తాట తీయకపోతే. సరే పోయి తీసుకొస్తా కానీ వెతి లోపలి పో. బోరుతాను ఒకటి. ఇగో ఈ అద్దం తీసుకోపో. ఇది కూడా పట్టుకోపోనా? పట్టుకపో. ఆయనకి లేదు కావచ్చు, ఇది కూడా అప్పించిరాపో. ఇత్తా. అయ్యో గీ గుండు ఊడిపోయింది, కుడదామని లేదు గాని ముచ్చట్లు పెట్టమంటే మాత్రం బాగా పెడుతుంది. అమ్మా ఓయ్ ఏమైంది గంటగానం కూర్చొని ఆలోచిస్తాను? ఏం లేదే, అన్న తినకుండా కడిపెక్క నిండాలా అని ఆలోచిస్తానా. ఎందుక పనికి మాలిన రావులు నాకు అర్థం కాదు కానీ. ఏంది తినకుండా కడుపెట్లా నిండాలని ఆలోచిస్తానవా? ఇంకా నా అయ్యో పానం లేకుండా ఎట్లా బతుకుడని ఆలోచిస్తలేవు. అన్ని లేని కోరికలు కోరుతాను. పొద్దులు పడ్డదాని లెక్క. ఏందే దొంగోడు వచ్చి సమానకపోతే మొగోడు పట్టుకొని తల్లినట్టు ఏం చేయకముందు నన్ను అంటారేందే? నిన్ను అనడానికి కారణాలు కూడా కావాలా? బుద్ధి ఉడితే చాలు బూతు గడుగుడే. మాగాడుతో అమ్మ ఏమంటలేడు గాని వేసుకుంటా మీదికొచ్చి వరుతాను గాని ఏదో రోజు కోపాల్సిందనుకో నడువిని కొడతా. అవు నువ్వు నడుమీరి కొడితే నేను సపరేట్గా చేతులు ముడుచుకొని ఉంటా కదా. ఏం చెప్తావు మరి? ఏం చెప్తావు? ఊకోకపోతే మీది కత్తలేదే, ఇజ్జత్ మనది ఇత్తరమేదే అరుస్తున్నాడు భయ్యుడు. బాగా మాట్లాడతాను. ముద్ద కప్పలు ఒకటే కాడ కూర్చొని మళ్ళీ నా మీదకి ఎత్తాను. లేవకపోతే ఏందే? అరే నీ జోలికి వచ్చినా నీ వార్తకి వచ్చినా నేనే ఏదో ఆలోచించుకుంటా మీదికి వచ్చి కొడతాను. మళ్ళా అన్ని పనికొచ్చే ఆలోచనలే కదా నీ ఆలోచనలు. పాడుగాను గాడా పొయ్యి అంటు పెట్టి నీళ్ళు పెట్టుకో. పాలు అద్దా నీ ముఖానికి. నేను పొయ్యి కాడికి పోయి నీళ్లు పెట్టానా? ఏ మనిషి నువ్వే? అరే నిన్ను పెళ్లి చేసుకున్న కాంచలి నీతో గోస నాకు అది గోస అయితే తప్పుతలేదే. ఇంటితో ఇంటర్ పని చేసుకుంటూ వచ్చిన పొద్దు నుంచి పెడితే గివారు అయింది నా పందిర వరకు. అరే నీళ్ళు పెట్టమంటే సాధన అయితే పెద్దది బా 4 ఇళ్ళకే పోతాది. ఒరితే ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు ఈ మోహన్కి. అబ్బా దాని కళ్ళకు నేను ఎట్లా కనిపిస్తానని చెప్పు. అర్రే మొగడనే విలువ లేకుండా ఒకటే వదులు. నేను పెట్టాను అని నేను నీకు నేను పెట్టి తాగు. అమ్మ అబ్బా కాదు అయ్యో నీళ్ళు నేను పెడతా అంటది. ఇంకా నన్నే బెదిరిస్తాను. ఏ ఆగవా జల్లి పాడు. ప్రసాద్ గారు ఉన్నాడా? వీరికి పైసలు ఇచ్చుడేమో కానీ నా పెళ్ళం నా పానందిస్తుంది. అరే వాడు అసొంటోడు కాదే అంటే అస్సలు ఇంటలేదు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంది. ప్రసాద్ ఉన్నావారా?
వీడేందుకు ఇప్పుడు వచ్చిండు? ఏంద్రా ఇట్లా వచ్చావు? దా అవునరా, నా పైసలు ఎప్పుడు ఇస్తావు? నెలకే ఇస్తా అని చెప్పి కిలకిల నవ్వుకుంటూ తీసుకున్నావు. ఇప్పుడేమో నన్ను విలవిల ఏడిపిస్తాను. ఎప్పుడు ఇస్తావురా? ఓరు వారే, నా కొంప ముచ్చటట్టు పార ఎత్తగానే పైసలు. అరే పైసలు ఇరా అంటే పక్కకు తీసుకుపోతాను ఏంద్రా? పైసలు ఎత్త రానుగా. అరే 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 ఏందిరా? పైసలు ఎప్పుడు ఇస్తారా అంటే పక్కకు తీసుకొచ్చి ఏం మాట్లాడుతానురా? అరే పైసలకి యాలగానే పైసలు ఎక్కడిరా? అరే ఇంటికాడ నా పిల్లం ఒక్కటే తిట్టుడు తిడతాందిరా, పైసలు ఎప్పుడు అడుకొత్తావు, పైసలు ఎప్పుడు అడుకొత్తావు అని. నీ పిల్లని తిడితే చెట్ల గిట్ట కాస్తారా? పైసలు దులిపియడానికి రూపాయి 2 రూపాయల 50 రూపాయలు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. అయ్యో ఇప్పుడైతే లేవురా, నువ్వు ఏమైనా వేసుకో. 6 నెలల దాకా రూపాయలు లేదు. ఇంకా 6 నెలల ఈ ముచ్చట నా పిల్లని చెప్తే నోట్ల కట్టబెట్టి గుట్లకెళ్ళి తీస్తుందిరా. నోట్ల కట్టబెట్టి గుట్లకెళ్ళి తీస్తుందిరా. గూట్లకెళ్ళి తీసినా గుద్దుకోసం వచ్చినా నా దగ్గర రూపాయలు లేదురా. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో. అరే ఇంటికి వచ్చి పెంట చేసానుకో మర్యాద దక్కది. రూపాయి ఇక్కడ ఏడికిరా పోయేది? అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరినాక ఒకలానా? వారం రోజులలో నా పైసలు నాకు వెళ్ళేదనుకో, నేను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో రోకల్ బండలు ఎక్కిస్తా. ఏంటిది సాటు పోయి గుతగుతలు పెట్టుకుంటారు? ఏం లేదే, ఉట్టిగా వచ్చి మాట్లాడుతున్నాను గంతే. అరే ఉట్టిగానే మాట్లాడు ఎక్కడిదిరా? ఈ ప్రసాద్ గాడు నాకు పైసలు ఇవ్వాలి, ఇయ్యమంటే లేని కథలు పడతాడు. ఏందన్నా ఏమంటాను? పైసలు ఎక్కడి ఏవెక్కడి? రారే పైసలు తీసుకొని ఏం చేసినావురా? 6 నెలల కింద నా దగ్గరకు వచ్చి 50,000 అర్జెంట్ గా కావాలరా, నెల రోజులలో తిరిగితా అని చెప్పిండు. ఈ 6 నెలల కంచి అడుగుతా అంటే రేపిత్తా మాపిత్తా అని సాగదిస్తాను తప్ప అసలు పైసలు ఇస్తలేడు. ఏంది 50,000? 50,000 ఏడబెట్టినో ఎవరి దినాల పెట్టినావు? ఇగో మీ ఇద్దరు ఏం చెప్తారో నాకు తెలియదు. వారం రోజులలో నా పైసలు నాకు ఇవ్వకపోతే మీ ఇంటి మీదనే కేసెత్తా చెప్తానా? ఆ పైసల గురించి తెలియదు. ఏందే గట్ల చూస్తాను? నువ్వు ఎట్లా మనిషివై పుట్టినవా అని చూస్తాన్నా. ఎందుకు గట్లంటాడు? అనకపోతే ఏంది మరి? గైన దగ్గర అప్పెందుకు చేసినావు? అది కూడా 50,000 పైసలన్నీ ఏం చేసినావు? చెప్తా కానీ మరి నువ్వేమనదు. నేనేమన్నా చెప్పు. అయితే 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 తాగుడుకు కొన్ని ప్యాకెట్ కొన్ని వచ్చినాయి. ఓ బొత్త బాడుకావు, 50,000 పైసలు పెట్టి ప్యాకెట్ ఆడతానవా? ఎన్ని లక్షలు వస్తాయని గాట మొదలు పెట్టినావు? అందరూ అత్తయ్య అత్తయ్య అనడుతూనే ఆశపడి ఆడిన మొత్తం పోయినాయి. అయితే కానీ అబ్బా ఇప్పుడు ఏం చేద్దామే? వాడు వారం రోజులలో పైసలు కావాలంటాడు. నువ్వు తెలివి ఎక్కువ ఉంటుంది కదా అబ్బా, నువ్వే జర సాయం చేసి ఎట్లా అయ్యి. ఇప్పుడు నేను గుర్తుకొచ్చిన, తీసుకునేటప్పుడు నేను గుర్తుకు రాలే కదా. అబ్బా అమ్మతో ఇంకోసారి ఇట్లా చేయగాని నువ్వు చెప్పు. నీకు నచ్చినట్టు చేసుకో. అబ్బా బుజ్జి నువ్వు గట్టానికి వాడు లేకపోతే పోలీస్ స్టేషన్ పెడతా అంటాను. ఇజ్జత్ మానం తీస్తాడే, ఇంటి ఖర్చులలో పెడితే మానం పోతుంది. నాది పోతే నీవు వేనట్టు కాదా? చెప్పు, ఏదైనా సలహా ఉంటే చెప్పు. ఏహే ఇప్పటికిప్పుడు మన ముఖాలు చూసి 50,000 ఎవ్వడు ఇయ్యాడు గాని, కట్టుడు బంద్ చేసి ఎగ్గొట్టే ప్లాన్ చేద్దాం. నీ గ్యారంటీ కరోనా తలగాలని శాపం కూడా పెడుతున్నా. ఎగ్గొట్టే ప్లానా? నువ్వు పొట్టిగున్నా కూడా నీ మెదలో బాగా తెలివి ఉంటది గనక నువ్వు అంటే నాకు ఇష్టం. అయితే ఆ ప్లాన్ కూడా నువ్వే చెప్పు. ఎగ్గొట్టే ప్లాను. మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చూసిండే. ఏం చూసావే? ఒకనికి తలకాయకి దెబ్బ తాకి వాడు గతం అంతా మర్చిపోయిండట. అట్లనే మనం వీని తలకాయ కూడా వలగొడితే వాడు గతం మర్చిపోతాడు, మన అప్పు కూడా మర్చిపోతాడు. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అరే ఇదేదో ప్లాన్ మంచిగా ఉన్నదే కదా. కానీ పిల్లలు తెలుసు కానీ దాన్ని ఎట్లేద్దాం? నీ అక్క అదవుతున్నది కదా. ఏం కాదే, దానికి నాకు పాత పగలు మస్తున్నాయి. నేను చూసుకుంటా, నువ్వు వాని చూసుకో, నేను దాన్ని చూసుకుంటా. నీ అక్క ఒకటి దెబ్బకు 2 పెట్టదు అన్నట్టు. గంతే. కట్టదుకో ఇగ్గు. ఓ అబ్బో ఇది నాకు ఆగు. ఇగో నువ్వు ఇది పట్టుకో. ఓ నల్ల మొక్క కూడా ఇది మస్తు బరువు ఉన్నది నీ లెక్కనే. ఇగో
ఎవ్వరు చూడ ముందుకు పని గతం చేసుకుందాంపా. ఏ అయితే తీయరాదు, పనికి పోతా అంటే పనికి రాని ముచ్చట్లు పెట్టుకుంటుంటాను. అరే పని కాని అని చెప్తారా, నేనేం పని కాని ముచ్చట మాట్లాడుతున్నానే నువ్వోటి. ఇవాళ నింటే ఇజ్జ మనం పోతే మెల్లారా. అందరూ పనులకు పోయినట్టున్నారు కానీ ఇగో ఏటి చేసి ఇలా మన తలకాయ వాళ్ళు కొట్టాలి, మన అప్పు మొత్తం మర్చిపోవాలి, సరేనా? నువ్వు చేసిన పెంట. వర్మకే వెయ్యాలనుకున్న వాళ్ళకు ఇప్పుడు అయ్యవ సాకు. నీ అవ్వ ఏమో చేద్దాం అనుకుంటే ఏదో అయిందేవే, ఈ తాళం వేసి వెళ్ళాడు వేరే. ఒక మొద్దు మొక్కపోడా నాకేమరక అల్లెటన్నా పోతే నాకు చెప్పిపోతారా? సరేగా నికాలని ఎవరు నన్ను అడుగుపో. ఇక్కడ ఎవరు రే రామశంకర? అగో కరెక్ట్ భరతన్ ఉన్నాడు, అడుగుదా భరతనా? ఓ భరతనా, భరతనా నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ విజయ్ ఇట్లా లేరానే? ఎందుకే? వాళ్ళతో కొంచెం పని ఉండనే. అయిన వాళ్ళ భార్య ఇప్పుడే పొలం కాడికి అన్న. పొలం కాడికి రానే? అరే అయితే కానీ ఈ కట్టెలు పట్టుకుని ఎందుకు తిరుగుతారన్న? ఈ కట్టెలా ఇక వాంతో కొంచెం పని ఉండే, మాట్లాడిన వచ్చినప్పుడు వాడకట్టుకు బాగా కుక్కలు ఉన్నాయి, కడితే పరిచయం అనేది కదా, అందుకనే పట్టుకుని వస్తానే. సరే సరే బైక్ అడిగిరా పోతుంది. సరే సరేనా? ఓకే ఓకే. ఆ ముండ కొడుకు పైసలు ఇయ్యకంటే ఇచ్చిండు, వాడేమో ఇప్పుడు ఇస్తలేడు. ఊకే అదే ఊరుడానే, ఏదో చిన్నప్పటి దోస్తు అంటే అమ్మిచ్చిన, వాడు ఇవ్వకపోతే నన్నేం చేయమంటావు? నీ అక్క ఇద్దరికిద్దరు ఒకరికి దొరికిరే, వాళ్ళు నువ్వు అటు నుంచి అంటే మరత పెడదాంపా. వెళ్ళాం. ఏం మరత పెట్టుడో ఏమో నాకు భయం అవుతా. ఏ భయం ఎక్కడ అడుగు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏందయ్యా? అరే ఏంది వీళ్ళు పొడుముగలోకి తప్పిస్తారు, అస్సలు దొరుకుతలేరు, ఏం చేద్దాం చెప్పు? అదే కదా, ఇగో గిట్ల అయితే గలవది కానీ ఇగో నేను అటు నుంచి పోయి దాన్ని అందుకుంటా, ఇటు నుంచి పోయి వాడిని అందుకో, దెబ్బ కథం అవుతారు. సరేనే, ఈ ప్లాన్ అన్నా వర్కౌట్ చేద్దాం. ఓరి అక్క నీకు తాకినానే దెబ్బ. మాలతి మాలతి, నీ అవ్వ వాళ్ళని కొట్టిపోతే నీకు తాకిందానే లే మాలతి. అవ్వ మాది తెలివి కచ్చానే. ఏదే నేను నీ మొబైల్ పట్టుకొని ఎవరంటారు ఏంది? ఏంది ఇంకా పెళ్లి కాలేదంటావు? నీ అక్క వాడు అప్పు మర్చిపోవాలనుకుంటే నువ్వు నన్ను మర్చిపోయావా? నువ్వు నా పెళ్ళానివే, నువ్వు నా పెళ్ళానివే. ఏంది ముట్టుకోవద్దా?